వెల్కమ్ టు మై ఛానల్ SatyaRishi హోమ్ కిచెన్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తానండి. ఈరోజు వీడియో వచ్చండి బార్లీ 3 రకాలుగా చేసి చూపిస్తానండి. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. బార్లీ కోసం 1/2 కేజీ బార్లీ గింజలు తీసుకున్నానండి. శుభ్రం చేసుకొని ఎండలో పెట్టేసుకోనండి. తర్వాత వేపేసుకోవాలి, దూరగా వేపుకోవాలండి. అలాగే ఇప్పుడు పెరుగుతోటి ఒక బార్లీ అండి, అలాగే నిమ్మరసంతో ఒక బార్లీ, తర్వాత మామూలుది నార్మల్ ఒక బార్లీ అండి. అయితే వేసవకాలం వచ్చేసింది కదండి. బార్లీ అనేది రోజు తీసుకోవడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందండి. నార్మల్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి చెమట రూపంలోని ఎక్కువ బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇలాగ మనం బార్లీ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే చెమట రూపంలో వాటర్ వచ్చినా సరే ఇది అనేది నీరసం రాకుండా కాపాడుతుందండి. వేసవకాలంలోని బయట దొరికివి ఏమీ కూడా తీసుకోకూడదండి పానీయాలు, ఎందుకంటే అన్నీ కూడా వాటర్ పొల్యూషన్ అండి. రకరకాల వాటర్తో చేసేస్తూ ఉంటారు, నీట్నెస్ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మనమే ఒకరోజు నిమ్మకాయతోటి, ఒకరోజు పెరుగుతోటి, ఒకరోజు నార్మల్గా ఇలా తీసుకోవచ్చండి. అలాగే సోడి జావ తీసుకోవచ్చు. ఇలాగ రకరకాలు మనం బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా, నీరసం రాకుండా మనం ఎండ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చండి. అంతే, ఇంట్లోనే శుభ్రంగా మన చేతితో మనం చేసుకొని మనం తీసుకోవడం వల్ల మనకి ఎంతో తృప్తి కలుగుతుందన్నమాట. అలాగే మంచి ఆరోగ్యం కూడా వస్తుందండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా బార్లీని ఈ వేసవకాలం అంతా కూడా ఎక్కువగా తీసుకోండి. తర్వాత కూడా తీసుకోవడం వల్ల మంచిదే, కానీ మనకు అంత శ్రద్ధ ఉండదు. వేసవకాలమే బార్లీ అంటే గుర్తొస్తుందండి. తప్పనిసరిగా మీకు 3 రకాలు కూడా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తూ ఉంటానండి. అలాగా చేసి మీరు కూడా ట్రై చేసి బార్లీ తీసుకోండి. చూస్తున్నారు కదండి, బార్లీ గింజలు స్టవ్ మీద కళాయి పెట్టి దోరగా వేపించేసుకున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టలేదండి, ఎందుకంటే నేను చేసి పెట్టుకున్న పొడి ఉంది, అదే మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక కళాయి గిన్నెలాంటిది పెట్టుకున్నానండి స్టవ్ మీద. దాంట్లోని ఒక 4 గ్లాసులు వాటర్ పోసాను. 4 గ్లాసుల వాటర్కి 4 స్పూన్లు బార్లీ పొడి వేసుకున్నామండి. ఈ 4 గ్లాసులు మరిగాక వేసాను నేను. మీరు చల్ల నీళ్ళలో కూడా వేసేసి తర్వాత పొయ్యి మీద పెట్టచ్చు. 10 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ మీద నుంచి దింపేసండి, చల్లారనివ్వాలండి. చల్లారాకే అప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే బార్లీ అనేది మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. వేడిగా తీసుకుంటే బాగుంటుందా, కూల్గా తీసుకుంటే బాగుంటుందా అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మా అక్క ఉన్నారండి, నాకంటే పెద్ద ఆవిడ పేరు లలితాదేవి. అయితే మా అక్కది కాకినాడ అండి. 30 సంవత్సరాల క్రితం అక్క బార్లీ పెట్టేవారండి ఎండాకాలంలోని. ఆ బార్లీ అనేది శుభ్రంగా పెట్టేసి దాంట్లో చల్లారేక దాన్ని వడపోసి సాల్ట్ వేసి, అప్పుడు దాంట్లో పెరుగు గిలకట్టు వేసి, నిమ్మకాయ వేసి శుభ్రంగా ఒక కళాయి గిన్నెతోటి ఫ్రిడ్జ్లో పెట్టివ్వరండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి మంచి ఎండ టైంలో తీసి ఇచ్చివ్వరండి అందరికీ. ఒక గ్లాస్ ఇస్తే నిజంగా అమృతంలాగా ఉండేదండి. మా అక్క అంత బాగా చేసి అస్సలు బార్లీ అంటేనే నాకు చాలా అసహ్యం పుడుతుంది, తాగలేమన్నమాట. ఎందుకంటే బార్లీ మీద అసహ్యం పుట్టేలా చేశారు మా అత్తగారు. ఆ అసహ్యాన్ని మా అక్క చాలా ఇష్టంగా బార్లీ తీసుకునేలాగా ఇష్టంగా మార్చారండి. అయితే బార్లీ అనేది చాలా చాలా టేస్టీగా చేసేవారు మా అక్క. నిజంగా ఒక గ్లాస్ తాగితే చాలండి, అమృతం తాగినట్టు ఉండేది. ఆ బార్లీ ఇప్పుడు కూడా మర్చిపోనండి. నేను 30 సంవత్సరాల క్రితం మా అక్క చేతితోటి బార్లీ తాగాను నేను. ఇప్పుడు కూడా మర్చిపోను. ఇప్పుడు కూడా అంతే, ఎప్పుడు వెళ్ళినా సరే వేసవిలో వెళ్తే కనుక తప్పకుండా బార్లీ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఎండ టైంలో బార్లీ తెచ్చిస్తుంది. అది వైట్ జ్యూస్ అంటుంది, బార్లీ అని కూడా చెప్పదు, వైట్ జ్యూస్ అండి అంటుంది. నిజంగా తాగిన వాళ్ళు చాలా తన్మయం అయిపోతారనమాట. అంత బాగా చేస్తుందండి మా అక్క బార్లీ. అయితే అలాగే ఇప్పుడు నేను మీకు కూడా చేసి చూపిస్తాను, కానీ ఏంటంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి. మామూలుగా మజ్జిగతో ఒకటి గ్లాసు, అలాగే నిమ్మకాయ రసంతో ఒక గ్లాసు
మామూలుగా ఒకటి. మామూలుది ఎందుకంటే ఇప్పుడు మన పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మామూలుగా ఇవ్వచ్చు అనమాట, కొద్దిగా సాల్ట్ వేసి. ఇది పెరుగుతోటి అండి. పెరుగు చూడండి, పెరుగు 2 స్పూన్లు వేసాను. పెరుగుతోటి ఒక గ్లాసు బార్లీ తయారు చేశాను. అలాగే ఇది ఏంటంటే టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా జ్యూస్ లాగా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇలా మజ్జిగ నిమ్మకాయ వేసండి, బార్లీని చల్లార్చాక ఫ్రిడ్జ్లో పెట్టండి. నిజంగా ఇంకా మళ్ళీ మనం జన్మలో బయట జ్యూస్ లాంటివి తీసుకోమండి, ఎంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ 3 రకాలుగా కూడా ట్రై చేయండి. ఒకటి నార్మల్ బార్లీకి ఒక గ్లాసు, అలాగే అందులో తులసి ఆకు వేసుకొని తీసుకోవచ్చండి. అలాగే నిమ్మకాయ బార్లీ అండి ఒక గ్లాసు, అలాగే మజ్జిగ బార్లీ అండి ఒక గ్లాసు. ఈ 3 గ్లాసులు తయారు చేసి మీకు ఈ సమ్మర్ స్పెషల్గా అందిస్తున్నానండి. తప్పకుండా మీ అందరూ కూడా ఇలాగ బార్లీ తయారు చేసి మీ ఇంట్లోని టేస్ట్ చూసి ఎలా ఉందో నా కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇదిగో మా రిషిత్ నార్మల్ అండి, తులసాకు వేసిన బార్లీ తీసుకుంటున్నాడు చూడండి. మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ ఏది అడగలేదు, మామూలు నార్మల్ బార్లీ, సాల్టు, తులసాకు, ఇంతేనండి. చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నాడు చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.